హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారని అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇది ఫ్రైడే రోజు తీసిన వీడియో. ఫ్రైడే పూజ చేసుకునేటప్పుడు తీసిండు నా పెద్ద కొడుకు. నిన్న గుడ్ ఫ్రైడే కదా, హాలిడే కదా, ఇంట్లో ఉన్నారు. ఫ్రైడే పూజ అయితే ఇట్లా సింపుల్గా అయిందండి. ఫ్రైడే కొంచెం ఉప్పు దీపం కూడా పెట్టుకుంటాను కదా. నేను పూజ చేస్తున్నాను, వెనకాల జోక్స్ వేస్తూ ఉన్నారు మా పిల్లలైతే. పూజ అయితే ఇలా అయిందండి. ఇంకా పూజ అయిన తర్వాత ఈరోజు వచ్చేసి దోశలు వేసినానండి టిఫిను. దాంట్లోకి శనగపిండి చట్నీ అయితే చేశాను, బాగుంది. మా పెద్ద అబ్బాయి అయితే ఉత్తి చట్నీ తిన్నాడు. ఇంకా టిఫిన్స్ అయిన తర్వాత ఇంకా స్కూల్ హాలిడే కాబట్టి నిమ్మలంగా చేసుకుంటున్నాము. వీళ్ళు ఇంట్లో ఉన్నారు కాబట్టి పప్పుచారు అండ్ ఎగ్ ఫ్రై అయితే చేయమన్నారు. దానికి కాంబినేషన్ రైస్ అయితే ఉండాలి కదా, రైస్ ఇంకా ఎగ్ ఫ్రై అయితే ఎగ్ బాయిల్ చేసుకుని ఉప్పు కారం ఆనియన్స్ ఫ్రై చేయించుకుని ఈ ఎగ్స్ అయితే కట్ చేసుకుని ర్యాండమ్గా దానిపైన అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత టర్న్ చేయాలి. దానిపైన పుదీనా కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే, ఫ్రై అయితే అయిపోతుంది. పప్పుచారు అయిపోయింది. ఇంకా దానికి కాంబినేషన్ ఆలు ఫ్రై కూడా చేసుకున్నామండి. సింపుల్గా ఏం లేదు, జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకుని ఆలు అయితే యాడ్ చేసేసుకోవడమే. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా ఆలు అయితే మగ్గనివ్వాలి. ఇట్లా మగ్గిన తర్వాత దీంట్లోకి కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఈ రెండిట్లకి కాంబినేషన్ నా చిన్న కొడుకు అయితే పెరుగు రైస్ కావాలన్నాడు, తాలింపు రైస్. ఇంకా అందుకనేసి రైస్ అయితే కలిపి పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ పోపు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. అల్లం మిర్చి వేసుకుంటే ఎక్కువగా దీనికి కాంబినేషన్ చాలా బాగుంటుంది, టేస్ట్ అదిరిపోతుంది పెరుగన్నం. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది పోపు అయిన తర్వాత పెరుగన్నంలో కలిపేసుకోవడమే, చాలా బాగుంటుంది. నాకు దానిమ్మ గింజలు వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం, ఇలా పెరుగన్నంలోనే. మా వాళ్ళు ఎవరు తినరు ఇష్టంగానే. ఇంక నా పెద్ద కొడుకు లంచ్ బాక్స్ కట్టి పట్టుకెళ్ళిపోతున్నానండి. ఉంటాను, బాయ్ బాయ్.